రీసెంట్గా మనకి వరుణ్ చక్రవర్తి అతని బెస్ట్ T20 ప్లేయింగ్ లెవెన్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఆ స్క్వాడ్ కనుక మీరు చూశారనుకోండి, అరే ప్రపంచంలో ఏ టీం వచ్చినా సరే ఈ టీంని బీట్ చేయడం అసాధ్యం అంటారు. సో ఆ విధంగా అతను పిక్ చేశాడు. సో ఒక్కసారి టీం చూద్దామా. ఫస్ట్ ఓపెనర్స్ వచ్చేసరికి జాస్ బట్లర్ అలాగే ట్రావిస్ హెడ్. సో వీళ్ళిద్దరూ ఓపెనింగ్ చేస్తే ఏ విధంగా ఉండిద్దో ఊహించుకోండి. సో వీళ్ళకి తోడు నెంబర్ 3 స్పాట్లో సూర్యకుమార్ యాదవ్, మనోడు 360 డిగ్రీస్లో ఆడతాడు. సో కాబట్టి టాప్ ఆర్డర్ నో డౌట్ ఎవరు వచ్చినా సరే బీట్ చేయలేరు. దాని తర్వాత పొజిషన్లో చూసుకుంటే మిడ్ ఆర్డర్లో నలుగురు భారీ హిట్టర్లు. ఫస్ట్ వచ్చేసరికి నికోలస్ పోరన్, దాని తర్వాత కాటరమ్మ కొడుకు హెన్రిక్ క్లాసన్, దాని తర్వాత వచ్చేసరికి మరి హార్దిక్ పాండ్యా. సో వాళ్ళకు తోడు హ్యాండ్రర్ రసెల్. సో ఒక్కసారి ఊహించుకోండి, వీళ్ళ నలుగురు కనుక విధ్వంసం స్టార్ట్ చేశారంటే ఏ విధంగా ఉండిద్ది అపోజిషన్ బౌలర్స్కి. సో దాని తర్వాత మరి స్పిన్ విషయంలోకి వచ్చేసరికి వీళ్ళని స్పిన్నర్లు అనకూడదు, స్పిన్ ఆల్రౌండర్లు అన్నారు. స్పిన్నర్ల విషయం సరికి ఇద్దరు పిక్ చేసుకున్నాడు. ఒకటి వచ్చేసరికి సునీల్ నారాయణ్, ఇంకోటి వచ్చేసరికి రషీద్ ఖాన్. వీళ్ళిద్దరు గురించి తెలుసు కదా, మరి స్పిన్ ఆల్రౌండర్స్ వీళ్ళిద్దరు. దాని తర్వాత ఫాస్ట్ బౌలింగ్లో వచ్చేసరికి బుమ్రా అలాగే పత్తిరానా. సో మరి వీళ్ళ ప్లేయింగ్లో అతను పిక్ చేసిన ప్లేయింగ్లో చూడండి ఎంత భయంకరంగా ఉందనేది. సో ఈ టీంని ఎవరైనా సరే బీట్ చేయగలుగుతారా లేదా? సో దీని గురించి మీరేమనుకుంటున్నారనేది కింద కామెంట్ చేయండి.